మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు చిన్నశంకరంపేట మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు నివాళులు అర్పించి పోలీసుల నుండి మంత్రి వివేక్ వెంకటస్వామి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతాన్ని సామూహికంగా ఆలపించారు. 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం మనస, వాచ, కర్మన అంకితమై ముందుకు పోతుందన్నారు. అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను మంత్రి చదివి వినిపించారు. వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రి, కలెక్టర్, ఎస్పీ ఆసక్తిగా తిలకించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ రోజున ఈ సందేశము రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సందేశం. My heartfelt greetings and best wishes to all the people of Telangana on the auspicious occasion of the 12th Telangana State Formation Day. Telangana, for which generations dreamed, struggled and sacrificed, is proudly stepping into its 12th spring today. జానపద జనజీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాతిక మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే నా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. Hello. Wow, what a beautiful performance. That was absolutely amazing. And చిన్నారులకు ఒకసారి గట్టిగా చప్పట్లు.